చంద్రబాబు నాయుడు మానసిక ఆటే ఆడుతున్నారు. ఎందుకు అంటే ఇక్కడ ఒకటి సంక్షేమ పథకము లేకపోతే అభివృద్ధి జపము వీటితో గెలిపిస్తారు అంటే కొన్నిసార్లు పనికొస్తుంది, కొన్నిసార్లు పనికిరాదు. ప్రస్తుతం ఒకటి అసలు ఏమీ అభివృద్ధి చెందట్లేదు అనేటువంటి ఒక ప్రచారం తన చేతిలో ఉన్నటువంటి మీడియా అరడజన్ మీడియా కలిసి పర్ఫెక్ట్గా అదొకటి జనంలోకి తీసుకెళ్తున్నారు. ఆల్రెడీ పబ్లిక్ మైండ్ పొల్యూట్ చేయడంలో మ్యాక్సిమం వాళ్ళ వంతు పాత్ర. అంటే సంక్షేమ పథకం డబ్బులు తీసుకునే వాళ్ళకు కూడా ఒక అసంతృప్తిని రగిలించడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఇది ఒక ఆస్పెక్ట్. రెండోది వచ్చేటప్పటికి ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళని తీసుకురావడం ద్వారా ఒక మైండ్ గేమ్. ప్రశాంత్ కిషోర్ వచ్చి గెలిపించేసేటట్టయితే కనుక ఉత్తరప్రదేశ్లో యోగి చచ్చినా గెలవకూడదు, లేకపోతే కనుక కాంగ్రెస్ పార్టీ అక్కడ భారీ మెజార్టీతో గెలవాలి, కమల్ హాసన్ కూడా గెలవాలి. ఆయన గెలిచినయే కౌంట్ వేసి చూపెడుతున్నారు కానీ ఓడినటువంటి వాటిని గురించి పట్టించుకోండి. నేను ఆ రోజుల్లో కూడా చెప్పాను ఇదే విషయం. కాబట్టి ప్రశాంత్ కిషోర్ వచ్చాడంటే విజయం వచ్చేసింది అన్నట్టు. మూడోది వచ్చేటప్పటికి ఏదైతే రీసెంట్గా అంటే పవన్ కళ్యాణ్తో పొత్తు, పవన్ కళ్యాణ్కి ఇబ్బంది లేకుండా వాళ్ళని మోటివేట్ చేసే కార్యక్రమం అంతా పవన్ కళ్యాణే చూసుకుంటాడు. రెండవది జనసేన తెలుగుదేశం కలిసిపోయింది కాబట్టి కాంబినేషన్ చాలా బలమైనటువంటిది. బీజేపీ కూడా వచ్చేస్తుంది కాబట్టి ఒక బలమైనటువంటి కాంబినేషన్. 2014 రిపీట్. ఇది ఒక సైకలాజికల్ గేమ్ అన్నటువంటిది. అంటే మానసిక ఆధిపత్యం పబ్లిక్లో. వాళ్ళు ముగ్గురు కలిసారు, ఇడి పని అయిపోయింది. అటు వచ్చేసాడు ప్రశాంత్ కిషోర్, ఇడి పని అయిపోయిందిరా. ఇట్లాంటి ఒక మైండ్ గేమ్. ఎందుకంటే మనం చెప్పే పథకాల వలన జనం మనల్ని ఆదరిస్తారా అంటే డౌటే, ఎందుకంటే గతంలో వచ్చినటువంటి అంశాలు. రెండోది వచ్చేటప్పటికి మనం చెప్పినటువంటి అభివృద్ధి అన్నటువంటిది నిజమైతే మొన్నటిసారి మనం ఓడిపోకూడదు. కాబట్టి ఇవి రెండింటి నుంచి అంటే ప్రజలు ఓడించినటువంటి బలహీనతని పక్కన పెట్టాలంటే బలాలు ఇవి అన్నటువంటిది ఫోకస్ చేయటం. అదే ఇప్పుడు బాబు గారు వేస్తున్నటువంటి ఎత్తుగడ వ్యూహం.